మొటిమలకి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? లేజర్ ట్రీట్మెంట్స్ చేయటంతో చర్మానికి మొటిమలకి మంచిగా రిజల్ట్స్ వస్తాయా? లేజర్స్ ఏ విధంగా సేఫ్ ఉంటాయి? లేజర్స్ చేయటం తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా మనం చేసుకుంటే లేజర్ ట్రీట్మెంట్స్ బెనిఫిట్ వస్తాయి? లేజర్స్ తోటి మనకి ఎటువంటైనా హార్మ్ఫుల్గా అవుతాయా? ఇలాంటివన్నీ క్వశ్చన్స్కి మీకు సందేహాలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమల ప్రాబ్లంలు అనేటివి ఉంటాయండి. ఈ మొటిమల ప్రాబ్లమ్స్ తోటి మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది చర్మం పైన. మొటిమలతోటి ప్రాబ్లమ్స్ ఏంటంటే నల్ల మచ్చలుగా మారుతాయండి, గుంతలుగా మారుతాయి. గుంతలకి లేజర్స్ తోటి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, మచ్చలకి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ మొటిమలు అలానే వస్తున్నాయి అనుకోండి, అలానే వాటికి మచ్చలు వస్తూ ఉంటాయి, అలానే వాటికి గుంతలు అవుతూ ఉంటాయి. అలా ఎప్పటిదాకా? అందుకోసమే మొటిమల్ని మనం క్లియర్ చేసుకొని మచ్చల్ని గుంతల్ని అన్నిటినీ తగ్గించుకొని దానితోటి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు అనమాట. తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. నాకు ఈ వీడియో సిరీస్ అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు మంచి బెనిఫిట్ రావాలని, మంచిగా ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకోవటానికని మీకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే తప్పకుండా మీరు ఈ ట్రీట్మెంట్స్ని తీసుకొని గుంతలు దాకా మచ్చల దాకా పోకుండా మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నానండి. మొటిమలకి లేజర్స్ అనేటివి చేయొచ్చా అని అంటే చేయొచ్చండి. లేజర్స్ ఎలా పని చేస్తాయి అని అంటే దానికి లేజర్స్కి ఒక పేస్ట్ అనేది చర్మం పైన మనకి పెడతామండి. ఆ పేస్ట్ తోటి మనం లేజర్ తోటి ఆ పేస్ట్ని తీసేస్తామండి. దానితో ఏం చేస్తుందనంటే లేజర్ బీమ్ని పైన పొర వరకు రెస్ట్రిక్ట్ చేస్తుందండి. ఆ రెస్ట్రిక్ట్ చేయటంతో చర్మంలో ఉన్న ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో పైన పొరకి దగ్గరలో ఉంటుందన్నమాట. మన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని నా వీడియోస్లో నేను పాత ఛానల్లో పెట్టాను కదండి. పాత వీడియోస్ మీరు వెళ్ళి తప్పకుండా నా ఛానల్లో మీరు చూడొచ్చు అనమాట. ఈ మొటిమలకి కారణం ఏదైతే ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ ఉంటుందో ఆ లేజర్ అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్టీరియాని అబ్లేట్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. అలానే ఆ ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీని బాగా లేజర్ అనేది బాగా తగ్గిస్తూ ఉంటుంది. అలానే చర్మం పైన ఉన్న టోన్ని కూడా మనకి కొద్దిగా డ్రై చేసి చర్మంలో ఉన్న ఆ టోన్ని కూడా బెటర్గా చేస్తూ ఉంటుంది అనమాట. చర్మంలో మంచిగా రెగ్యులేట్ చేసేది యాక్టివిటీ అనేది ఈ యాక్నే లేజర్ పీల్స్ అనేటివి చేస్తాం. ఇది చేయటంతో చర్మంలో మంచిగా గ్లో అనేది కూడా వస్తూ ఉంటుందండి. సో 3 విధాలుగా లేజర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అదే మనకి మొటిమలకి ట్రీట్ చేయాలనంటే ఫస్ట్ మొటిమలకి ట్రీట్ చేయాలండి, ఆ తర్వాత మచ్చలకి ట్రీట్ చేయాలండి, ఆ తర్వాత మనకి స్కిన్కి గ్లో కోసం అని చేయాలన్నమాట. ఈ 3 విధాలుగా ఒకటేసారి పనిచేసేదే లేజర్స్గా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లేజర్ తోటి మనం చేయటంతో చర్మంలో మనకి బెనిఫిట్ అనేది బాగా ఎక్కువగా మారుతూ ఉంటుంది. లేజర్స్ రిపీటెడ్గా చేస్తే చర్మానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే అలా ఉండదండి. నెలకొక మాటు 3 వారాల తర్వాత మనం లేజర్స్ అనేది రిపీట్ చేయొచ్చండి. ఎందుకనంటే చర్మంలో కొల్లాజన్ కూడా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. లేజర్ ప్రతిరోజు చేస్తే మనకి ఏమైనా బెనిఫిట్ అంటే అలా కాదండి. దానికి కొద్దిగా సమయం గ్యాప్ అనేది తీసుకొని దాంతోపాటు మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. చర్మం లోపలికి లేజర్ వెళ్ళినాక మనకి లాంగ్ టర్మ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవండి. చర్మంలో లేజర్స్ చేయటం వల్ల మనకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎటువంటి డేంజర్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ ఉండవు అనమాట. లేజర్స్ చర్మానికి సేఫ్గా ఉంటాయి. మరి లేజర్స్ చేయించుకోవాలా, పీల్స్ చేయించుకోవాలని చాలామంది సందేహపడుతూ ఉంటారండి. లేజర్స్ అనేటివి మా దగ్గర యూస్ చేసేవి ప్రపంచంలో అత్యుత్తమైన రేంజ్లో ఉన్న లేజర్స్ని మనం యూస్ చేస్తాం. మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్లో మీకు డెవలప్డ్ కంట్రీస్లో అంటే యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియా ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజీస్నే మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో చర్మంలో మనకి ఇది బెనిఫిట్సే వస్తాయి తప్ప నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావండి. ఆయిల్ ల్యాండ్స్ని యాక్టివిటీస్ని తగ్గిస్తూ నల్ల మచ్చల్ని, తర్వాత బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని, ఇన్ఫ్లమేటరీని తగ్గిస్తూ ఎర్ర మచ్చల్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి ఈ యాక్నే లేజర్ పీల్స్. ఇవి సేఫ్గా కూడా ఉంటాయండి. అదే మీరు పీల్స్ చేయించుకున్నారనుకోండి, చేయించుకున్నాక చర్మానికి మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అప్పుడు చర్మానికి మీకు అది నలుపుగా మారే ఛాన్సెస్ ఉంటాయి, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేజర్ చేయించుకొని మీరు ఎండకి వెళ్ళారనుకోండి, మీకు 0 ఎఫెక్టే అవుతుంది తప్ప, న్యూట్రలైజే అవుతుంది తప్ప మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి జరగవు అనమాట. లేజర్స్ ఆ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అలా అని చెప్పి లేజర్ చేయించుకున్నాక ఎండకి వెళ్ళకూడదండి. మీరు లేజర్ చేయించుకున్నాక మంచి సన్ స్క్రీన్ పెట్టుకున్నారనుకోండి, బెనిఫిట్ అనేది ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మొటిమలకి అనేటివి మనం ఇది బాగా కంట్రోల్ చేసుకొని రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు అనమాట. లేజర్స్ తోటి మనకి సేఫ్ ఎక్కువ ఉంటుందండి, సుపీరియారిటీ అంటే రిజల్ట్స్ ఎక్కువగా కూడా ఉంటాయన్నమాట.
టాబ్లెట్స్, క్రీమ్స్, అలానే సీరమ్స్ ఇవన్నీ యూస్ చేసుకుంటూ లేజర్స్ కాంబినేషన్స్లో చేస్తే షార్ట్ టర్మ్ రిజల్ట్స్తో పాటు ఫాస్టర్ రిజల్ట్స్తో పాటు లాంగ్ టర్మ్ కూడా వస్తాయన్నమాట. నా దగ్గర చాలామంది పేషెంట్స్ ఉన్నారండి, లేజర్స్ అవన్నీ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ తెచ్చుకొని 1 year దాకా కూడా మెయింటైన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చర్మానికి ఈ మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొచ్చి మీ ఒక్క యూనిఫామ్ టోన్ అనేది మనం సాధించుకోవచ్చండి లేజర్స్ తోటి. అలానే టాబ్లెట్స్, క్రీమ్స్, పీల్స్ కాంబినేషన్స్ తోటి కూడా లేజర్స్ చేస్తూ ఉంటే మనకి చర్మంలో టోన్ కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుందండి, ఇంప్రూవ్మెంట్ కూడా అవుతూ ఉంటుంది. చర్మంలో కూడా గ్లో, పిగ్మెంటేషన్ కూడా తగ్గి యూనిఫామ్ టోన్ అనేది కూడా మనం సాధించుకోవచ్చు అనమాట. అలానే మొటిమలతో పాటు మచ్చలు అవుతూ ఉంటాయి కదండి, అదే కనుక మనం టాబ్లెట్స్, క్రీమ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే దాదాపుగా సంవత్సరంన్నర దాకా టైం పడుతూ ఉంటుంది. అదే మొటిమలకి మనం పీల్స్ ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, లేజర్స్ నెలకొకసారి, నెలకు 15 రోజులకు ఒకసారి అలా మనం 2 సార్లు అలా చేసుకుంటూ ఉంటే మనకి 6 నెలల వరకు మనకి లేజర్స్, పీల్స్ కాంబినేషన్లో చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తొందరగా వస్తాయన్నమాట. సో మొటిమలు తగ్గుతూ దానికి ఇది చేసుకోవటానికని డైట్, లైఫ్ స్టైల్లో కూడా మార్పులు చేసుకోవాలండి. డైట్లో ఖచ్చితంగా జంక్ ఫుడ్స్ అనేది తీసుకోకూడదండి. ఆన్లైన్లో ఫుడ్స్ అనేటివి కూడా అవాయిడ్ చేయాలండి. పిజ్జాలు, బర్గర్లు, హైలీ రిఫైన్డ్ డైట్ అనేది కూడా మనం అవాయిడ్ చేయాలండి. పేరు మోసిన మీకు మంచి జంక్ ఫుడ్స్ కూడా ఉంటాయండి. మంచిగా మనకి ఏ రకమైన చికెన్ పీసులు కానీ అలాంటివి కానీ క్రిస్పీగా చూపిస్తూ ఉంటారు. అవన్నీ తినటంతో మనకి మొటిమలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఆ నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఇంజెక్షన్స్ ఇస్తారండి. ఆ పర్టికులర్ అంటే చికెన్లోకి మనకి అది దాంట్లోకి ఇవ్వటంతో ఆ మజిల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మీరు వాటి చికెన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున మీకు అది ఉంటాయి అన్నమాట. సో వాటిని అన్నిటినీ మీరు తింటూ ఆ హార్మోన్స్ అనేటివి మీ బాడీలోకి వస్తూ ఉంటాయి. దానివల్లనే మీకు మొటిమలు అనేటివి మీకు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలానే ఉబకాయంతో కూడా మీకు పెరుగుతూ ఉంటాయి, ఒబేసిటీ తోటి కూడా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి కూడా, PCOS తోటి కూడా. వాటిని అడ్రస్ చేస్తూ మనం ఈ లేజర్స్, పీల్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ రెమెడీస్ కోసమని తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావడానికని కూడా హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి కూడా నేను మీ ముందుకు వస్తాను. అలానే మీకు ఎటువంటివైనా చర్మంవి, జుట్టువి, వెంట్రుకలివి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి నాకు సమయానుకూలంగా వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై తప్పకుండా చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు మా క్లినిక్ వస్తే ఎంతోమంది డాక్టర్స్ మీ చర్మాన్ని చూసి అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా మంచి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రయత్నం చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.